వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఒకప్పుడు అంటే జస్ట్ ఒక జనరేషన్ 2 జనరేషన్ల ముందు ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయిన వాళ్ళకి కనీసం సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత పాపం చాలా అధికారంలో మంచి అధికారాల్లో ఉండి కూడా ఇది ఆర్డీఓ ఇలాంటి రెవెన్యూ శాఖలోను వాటిలోను మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కనీసం రిటైర్ అయ్యే టైంకి సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు బాగా అవినీతి మయం అయిపోయి కొన్ని డిపార్ట్మెంట్ ముఖ్యంగా రెవెన్యూ అధికారులు వీళ్ళలో అవినీతి ఎంతగా పేరుకుపోయిందో అనేటువంటిది మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఇటీవలే తెలంగాణలో కూడా ఒక పెద్ద అవినీతి బయటపడింది. ఒక మహిళా అధికారి. ఇప్పుడు ఒకప్పుడు వాస్తవంగా ఈ అవినీతి అని అంటే పురుషులైనటువంటి ఉద్యోగస్తుల్లో ఎక్కువ అధికారులు ఎక్కువ కనపడుతూ ఉండేది. కానీ ఇప్పుడు లేడీస్ కూడా పోటీ పడుతున్నారు. మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడుతున్నట్టే పురుషులతో పోటీ పడుతున్నట్టే అవినీతిలో కూడా పోటీ పడుతున్నారు అనేటువంటిది ఇలాంటి ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది. ఏపీఎంఐడిసి జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి ఆవిడ మల్లాది సూర్యకళ ఆవిడ్ని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ అవినీతి కళలో ఆరితేరినటువంటి సూర్యకళ పైరవీలు బాగా చేశారు ఆవిడ. అటు వైసీపీ గవర్నమెంట్ లోను కూడా కొంతమంది ప్రముఖులతోటి అలాగే ఈవిడ సీనియర్ అధికారులతోటి ఈవిడ పైరవీలు అవి చేయటం, దాంతో కూడా మంచి పోస్టులు చేశారని తెలుస్తుంది. ముఖ్యంగా సింహాచలం ఈవోగా ఈవిడ చేసినప్పుడు ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల విషయంలో అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల విషయంలో ఒక బిల్డర్తో కుమ్మక్కయి ఆ లాలూచిలో చాలా భారీగా ఆస్తులు ఈవిడ సంపాదించారు అనేటువంటిది కూడా తెలుస్తోంది. అలాగే విజయనగరం ఆర్డీఓగా కూడా చేశారు ఆవిడ. అప్పుడు కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్టు తుది దశ పనులు ఇవన్నీ జరుగుతున్నప్పుడు, అలాగే రైల్వే 3వ లైను పనులు, విశాఖ రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే వీటికి భూ సమీకరణ జరుగుతున్న టైంలో కూడా ఈవిడ భారీగా అక్కడ అక్రమాలకు పాల్పడి తద్వారా బోల్డు ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈవిడ ఆస్తుల విలువ ఏసీబీ పట్టుకున్న ఆస్తుల విలువ 6 కోట్ల రూపాయల దాకా ఉంటుందని అంటున్నారు. 27 స్థిరాస్తి పత్రాలు, అలాగే 2 కోట్ల రూపాయల ఎఫ్డీలు ఇలాంటివి అన్ని కలిపితే మొత్తం మీద 6 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఈవిడకు ఉన్నాయి. కానీ మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే దీనికి 5 రెట్లు అంటే దాదాపు 30-40 కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టారు అనేటువంటిది ఈవిడ తెలుస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవిడికి చాలా పెద్ద పీట వేశారు. కారణం ఏంటంటే ఏపీఎంఐడిసి జీఎంగా బాధ్యతలు ఈవిడికి అప్పగించారు. వాస్తవానికి ఈ పోస్ట్లో ఏంటంటే ఇంజనీరింగ్, ఫార్మసీ రంగ నిపుణులు ఉంటారు. కానీ అలాంటిది ఈవిడ ఎందుకో మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏరుకోరు మరి తీసుకొచ్చి ఈ ఏపీఎంఐడిసి చైర్మన్ గా నియమించడం వెనకాల చాలా పెద్ద పైరవి జరిగింది అని అంటున్నారు. దాంతో ఈవిడ భారీగా అక్రమాస్తులు అన్ని కూడబెట్టారు అనేటువంటిది తెలుస్తుంది. తాజాగా ఈవిడ చాలా కీలకమైనటువంటి విశాఖ ఆర్డీఓగా కూడా బదిలీ అవుతారు అనేటువంటి సమాచారం వచ్చింది. ఆ సమాచారం నేపథ్యంలో ఇప్పుడు ఈవిడ ఏసీబీకి చిక్కిపోవడం, ఏసీబీ ఈవిడని అరెస్ట్ చేయటం అనేటువంటిది ఈవిడ వ్యతిరేక వర్గాలు చాలా ఆధారాలతో కూడినటువంటి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే దీనికి కారణం అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆ మధ్యన వైజాగ్ లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, ఆర్డీఓకి అక్కడ జరిగినటువంటి ఆవిడ పేరు శ్రీలేఖ, ఆ జరిగినటువంటి ఇష్యూలో గవర్నమెంట్ అక్కడ ఈవిడిని అక్కడ బదిలీ చేయాలి అనేటువంటి నేపథ్యంలో ఈ అరెస్ట్ జరగడం అనేటువంటిది ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో పెద్ద కలకలం రేపుతోంది. ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగుల్లోని ఈ అవినీతి అనేటువంటిది దీని మీద ప్రభుత్వ అధినేతలు చాలా గట్టిగా ఉక్కుపాదం మోపితే కానీ దీనివల్ల ఏంటంటే సామాన్య ప్రజలు చాలా నష్టపోతారు. ప్రజాధనం చాలా కోల్పోవాల్సి వస్తుంది. వీళ్ళు ఏంటంటే సామాన్య జనాలకు కూడా సరిగ్గా సేవలు అందుబాటులో ఉంచకుండా కేవలం వాళ్ళ యొక్క అవినీతి, వాళ్ళ స్వార్థం చూసుకునేటువంటి ఇలాంటి ఉద్యోగుల మీద చాలా కఠినంగా వ్యవహరించాలి ప్రభుత్వాధినేతలు అనేటువంటి చర్చ జరుగుతోంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.